ప్రాబ్లమ్స్ చేయడానికి కొన్ని ఇన్ఈక్వాలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్ఈక్వాలిటీస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కొన్ని ఇన్ఈక్వాలిటీస్ గురించి తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఆ ఇన్ఈక్వాలిటీస్ ఏంటో చెప్తా. ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసి అంటే టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ వచ్చేసి ఎన్ని ఉంటాయంటే మొత్తం 4 ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ది ఈక్వల్స్ టు, ఇంకోటి గ్రేటర్ దెన్, ఇంకోటి లెస్ దెన్, ఇంకోటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకోటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. వీటిని ఇన్ఈక్వాలిటీస్ అంటారు ఫ్రెండ్స్. సారీ మిస్టేక్ చెప్పిన, ఇన్ఈక్వాలిటీ కాదు, ఈక్వాలిటీ. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఈ 4 టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఫస్ట్ది గ్రేటర్ దెన్, అంటే దీని సింబల్ వచ్చేసి ఇది. దీని ఏమంటారు? గ్రేటర్ దెన్ అంటారు. దీని మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ నంబర్ ఇంకొక నంబర్ కంటే ఎక్కువ అని మీనింగ్. ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేరియబుల్ ఉందనుకోండి, ఎక్స్ అనే వేరియబుల్. ఇప్పుడు ఇది ఒకవేళ ఎక్స్ అనే వేరియబుల్ 7 కంటే ఎక్కువ ఉంటుంది అనుకుందాం. దీని వాల్యూస్ మనకు కావాల్సినవి. సో దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం ఫ్రెండ్స్? ఇట్లా, ఎక్స్ అనేది 7 కంటే ఎక్కువ ఉంటుందని. దీన్ని నంబర్ లైన్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే చూడండి. నంబర్ లైన్ మీద ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది నంబర్ లైన్. రైట్ సైడ్ మూవ్ అయితే పాజిటివ్ నంబర్స్, లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే నెగిటివ్ నంబర్స్. సమ్వేర్ ఇక్కడెక్కడో 7 వచ్చింది అనుకుందాం. మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూస్ ఎంత ఉండాలి? 7 కంటే ఎక్కువ ఉండాలి. అంటే 7 కంటే ఎక్కువ ఉండాలి. ఇటు ఉండే వాల్యూస్ అని మనకు కావాల్సిన వాల్యూస్ అని ఇట్లా వాడతారు ఇన్ఈక్వాలిటీ. అంటే ఈ సింబల్స్ని ఇట్లా వాడాలి. ఫస్ట్ సింబల్ ఏంటి? గ్రేటర్ దెన్. నెక్స్ట్ సెకండ్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సెకండ్ది వచ్చేసి లెస్ దెన్. దాని సింబల్ ఏంటి? ఇది. లెస్ దెన్ అంటే ఏంటి? తక్కువ. ఈ సింబల్ ఎప్పుడు వాడతారంటే ఒక పర్టికులర్ నెంబర్ అనేది ఇంకో పర్టికులర్ నెంబర్ కంటే తక్కువ ఉన్నది అని రిప్రజెంట్ చేయడానికి ఈ సింబల్ వాడతారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ వేరియబుల్ వై ఇదర్ ఎక్స్ ఏదో ఒకటి ఈజ్ లెస్ దెన్ 2 అని ఇచ్చిండు అనుకో. దీని మీనింగ్ ఏంటి? వై అనే నెంబర్స్ 2 కంటే తక్కువ ఉంటాయని మీనింగ్. దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మళ్ళీ నెంబర్ ఏం వాడతాను. 0, 1, 2, 3, 4 up to so on, -1, -2, -3 up to so on. మనకు కావాల్సిన వాల్యూస్ ఎట్లుంటాయి? 2 కంటే తక్కువ ఉంటాయి. అంటే వై వాల్యూస్ అని ఇవ్వని ఇట్లా వాడతారు ఫ్రెండ్స్ ఈ ఈక్వాలిటీ అని. ఇవి క్వశ్చన్ సాల్వ్ చేయంగా యూజ్ అవుతాయి. దీని మీనింగ్ ఏంటో తెలుసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయంగా మీకు అర్థమవుతుంది ఏం కథ అని. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దెన్, ఈక్వల్ టు. అంటే ఒక పర్టికులర్ నెంబర్ అనేది ఇంకో నెంబర్ కంటే అయితే ఎక్కువ అయినా ఉండొచ్చు, ఈక్వల్గా ఉండొచ్చు. దీని సింబల్ ఏంటిది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఉందనుకో. దీని మీనింగ్ ఏంటి? ఎక్స్ అనే వేరియబుల్ 1 కంటే గ్రేటర్ అని ఉండొచ్చు, ఈక్వల్ అని ఉండొచ్చు. నంబర్ లైన్ మీద చూసుకున్నాం అనుకోండి, 0, 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూస్ అని 1 అయిన ఉండొచ్చు, 1 కంటే ఎక్స్ట్రా ఉండొచ్చు. ఇక్కడ డిఫరెన్స్, దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 7ని మనం ఇంక్లూడ్ చేయం ఇన్ఈక్వాలిటీలో. 7ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఇక్కడ 2ని ఇంక్లూడ్ చేయం, ఎక్స్క్లూడ్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఇంక్లూడ్ చేస్తాం. అంటే మనకు కావాల్సిన ఇంటర్వెల్లో 1 కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఇంకా 1తో పాటు 1 కంటే గ్రేటర్ ఉన్నాయి కూడా కావాలని మీనింగ్. ఇది గ్రేటర్ దెన్, ఈక్వల్ టు. ఇది చాలా బేసిక్ ఫ్రెండ్స్. అంటే 10థ్లో చెప్తారని చాలామంది 10థ్లో చదవక ఇంటర్లో కన్ఫ్యూజ్ అవుతారు దీనికి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ ఇన్ఈక్వాలిటీ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. దీని సింబల్ ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక పర్టికులర్ నెంబర్ ఇంకొక నెంబర్ కంటే తక్కువ
ఉండొచ్చు, లేకపోతే ఈక్వల్ కూడా ఉండొచ్చు అని దాని మీనింగ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వేరియబుల్ ఎక్స్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అని ఉందనుకోండి. దీని మీనింగ్ ఏంటి? మనకు కావాల్సిన వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అనేటివి 3 ఈక్వల్గా ఉండొచ్చు, లేదా 3 కంటే కూడా లెస్ ఉండొచ్చు అని దీని మీనింగ్. నెంబర్లని మీరు చూసుకుంటే 0, 1, 2, 3 3కి ఈక్వల్ ఉండొచ్చు, 3 కంటే లెస్ ఉండొచ్చు. ఈ వాల్యూస్ మనకు కావాలన్నట్టు. ఇది ఫ్రెండ్స్ మీనింగ్స్ ఆఫ్ దిస్ ఇన్ఈక్వాలిటీస్. అంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ యొక్క మీనింగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేయంగా. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ అని ఉంటుంది. ఆ బ్రాకెట్స్ ఏ పని కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్, అది ఎందుకు యూజ్ చేస్తారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వేరియబుల్ ఎక్స్, ఎనీ వేరియబుల్ ఈస్ లెస్ దెన్ 3 అండ్ గ్రేటర్ దెన్ 2 అని ఉన్నాను. దీని మీనింగ్ ఏంది? ఒక వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేటిది 2 కంటే గ్రేటర్ ఉంటుంది, 3 కంటే తక్కువ ఉంటుంది. దాని మీనింగ్ ఏంది? 2 and 3 మధ్యలో ఉంటుంది అని మీనింగ్. అంటే ఇది ఏం చెప్తుంది? ఎక్స్ అనే వాల్యూ 2కి 3కి మధ్యలో ఉంటుంది అని చెప్తుంది. ఇట్లాంటి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఎక్స్ యొక్క ఇంటర్వెల్ అంటారు, 2 నుంచి 3 వరకు. అవునా? కాబట్టి ఇట్లా ఇంటర్వెల్స్ రిప్రజెంట్ చేయడానికి ఇట్లా ఇన్ఈక్వాలిటీ సింబల్ వాడచ్చు. ఇంకోటి వచ్చేసి బ్రాకెట్స్ వాడచ్చు. టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి ఓపెన్ బ్రాకెట్, ఇంకోటి క్లోజ్డ్ బ్రాకెట్. దీన్ని ఎట్లా రిప్రజెంట్ అవుతాం అంటే ఓపెన్, ఇట్లా ఇది ఓపెన్ బ్రాకెట్ అంటారు, దీన్ని క్లోజ్డ్ బ్రాకెట్ అంటారు. ఈ ఓపెన్ బ్రాకెట్ మీనింగ్ ఏంటంటే ఆ పర్టికులర్, అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ రాస్తామో, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏదైతే వాల్యూ రాస్తామో దాన్ని మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలని మీనింగ్ ఓపెన్ బ్రాకెట్ అంటే. క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఇక్కడ ఏదైతే వాల్యూ రాస్తామో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఎట్లా రాయగలుగుతాం అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ 2 and 3 అని ఉంది. అంటే ఎక్స్ అనే వాల్యూ బిలాంగ్స్ టు ఎంత? 2 నుంచి 3 మధ్యలో ఉంటుంది, కానీ 2కి ఈక్వల్ కాదు, 3కి ఈక్వల్ కాదు. ఇట్లా ఈక్వల్ కాదన్నప్పుడు రిప్రజెంట్ చేయడానికి వాడతాం ఓపెన్ బ్రాకెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఉన్నది. అంటే ఎక్స్ వాల్యూ అనేది 1కి ఈక్వల్ ఉండొచ్చు, దానికంటే గ్రేటర్ ఉండొచ్చు. 1 కంటే ఎక్కువ అంటే 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే ఎక్స్ అనే వాల్యూ 1 నుంచి ఇన్ఫినిటీ ఉంటుంది అన్నట్టు. ఇన్ఫినిటీ ఎప్పుడు రాసినప్పుడు ఓపెన్ బ్రాకెటే వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఓపెన్ బ్రాకెట్ అంటే ఏంది, క్లోజ్ బ్రాకెట్ అంటే ఏందని. ఐ హోప్ సో. ఓకే ఫ్రెండ్స్, దీంతో మన వీడియో ముగిస్తుంది.